అక్క రావాలి. రాదమ్మా రాదు. ఒకవేళ ఆన్ అయినా నా సేఫ్టీలో నేనున్నా. కెమెరానే ఆఫ్ చేసున్నా. అక్క, తమ్ముడు గోపి గారిని లక్ష్మి అక్క పిలుస్తున్నారు. మౌనికక్క ఏం కూర అక్క వండారు? నీకోసం ఈ డైలాగ్. ఉప్పు నవ్వుతా తమ్ముడు. ఉప్పు పప్పు మా బానమ్మ నిప్పు. అబ్బా! దొండకాయ, బెండకాయ ఏదో డైలాగులు వాటిల్లో ఇదొకటి ఉన్నట్టుంది. లేదక్క. మౌనికక్క లేదు. రాలేదన్న. బేబీ వచ్చాడు. లేదు, రాలేదు. నమ్మేసావు కదా అక్క నా వాయిస్ అమ్మాయిలాగా ఉంటదంటే. ఏమో అంత ముందే చెప్పావు కదా, ఒక ఎమోజీ పెట్టి ఎమోషనల్ ఎమోజీ పెట్టావు కాబట్టి తర్వాత నమ్మేసావు. నాకు అర్థం కాలేదు. ఏంటిది, ఏం వాయిస్ వస్తుంది అని బాగా ఆలోచించా. వాయిస్ చేంజ్ చేద్దాం అనుకున్నాక నేను రాలే టైంకి. ఉత్తప్పుడు వస్తుంది. కాదు, వాయిస్ చేంజ్ చేస్తున్నా కానీ స్క్రీన్ ఆఫ్ చేసావు చూడు. అప్పుడు ఏంటిది స్క్రీన్ ఆఫ్ చేసావు, వాయిస్ ఏమో మాది అసలు నోబితానేనా షిజుకానా అని డౌట్ వచ్చింది. నేను మొగోళ్ళని అక్క, నీ మొగోళ్ళని. అమ్మ ఆన్ చేసి ఉంది కదా. డిన్నర్ ఏం చేశారు ఏంటి? మౌనిక అక్క? గోపి గారు, లక్ష్మి అక్క ఉన్నారా? లైవ్ లో ఉన్న వాళ్ళు హైట్ లో ఉండుకోండి, కామెంట్ చేయండి. ఎవరికైనా లైవ్ ని షేర్ కనెక్ట్ అయ్యి ఉంది చేయండి. కదరా. దాంట్లో నుంచి రావట్లే. ఏం మరి ఛార్జింగ్ పెట్టి ఫస్ట్ ఫోన్ కి. ఎంత ట్రై చేసినాక ఫీమేల్ వాయిస్ లో మాట్లాడదామని. అది అవ్వదమ్మా. పుస్తకం అంటే పాడైపోయిందంట. పుస్తకం పాడైపోయింది. బాగుందమ్మా నీ వాయిస్ అంటున్నారు. నీకే నోటిదా తమ్ముడు. లక్ష్మక్క బంగారం. వెండి ఇత్తడి ఎవరమ్మా? వెండి ఇత్తట్లు అమ్మేసినాక. బంగారం ఇప్పుడు చాలా రేట్ లో ఉంది. ఉన్నారా లైవ్ లో ఎవరైనా? బంగారాలు కాదక్క. బాలమ్మ ఎవరికైనా ఓ షేర్ బానక్క. చేయండి. కాంటాక్ట్ లో లేను బాను షేర్ చేయడానికి. నోబితా తమ్ముడు నీ ఫ్రెండ్స్ కి షేర్ చేశాను. షేర్ చేసి వచ్చాక నేను చేసిన వాళ్ళు కొంత ఇద్దరు వచ్చినట్టున్నారు అంతే. పల్లవ దీపాల అని ఉంది కదా. అక్క ఏమనుకోకండి మ్యూట్ లో పెడుతున్నా అని. సరే. అక్క అయిపోయిందా కుకింగ్? అయిపోయిందా లక్ష్మి అక్క? ఈ అక్క తమ్ముడు ఎటెళ్ళారు? గోపి గారు జంప్ అయ్యారు. శివ బ్రో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టున్నారు. నా లైవ్ లో ఎక్కువ మందే ఉండరు నోబితాతో, చాలా తక్కువ. ఓకే ఓకే ఓకే. ఎక్కువ మంది లేకపోతే ఇందాక ఈ తమ్ముడు ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్.
బూతులు